హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గార్డెన్లో విడిచిన డ్రాగన్ ఫ్లవర్స్ మొత్తం అన్నీ కలిపి చిన్న వీడియో చేస్తాను. అసలు ఈ ఫ్లవర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది చిన్న కొమ్మ, తెలిసిన ఎవరైనా సరే ఇస్తారు. చిన్న కొమ్మ పెట్టుకుంటే అంటే సీడ్తో కూడా పెడతాం, కానీ అది ఒక 4-5 ఏళ్ళు పట్టేస్తుంది మొక్క ఎదగాలన్నా. కానీ కాబట్టి అది సరైన విధానం కాదు. సీడ్తో పెట్టకండి, మనకి అవ్వదు. ఒక 100 రూపీస్ ఎంతో ఉంటుంది ఒక్క మొక్క తెచ్చుకున్నా. మనకి నర్సరీలో అమ్ముతూ ఉన్నారు. ఏ కలర్ అయినా పర్వాలేదు, మనం ఇచ్చే పోషకాల వల్ల టేస్ట్ అదే వస్తుంది. తెలుపు అయితే కొంచెం చప్పగా ఉంటుంది అలా అంటారు, కానీ మనం ఇచ్చే విధానం, మనం ఇచ్చే ఆ కంపోస్ట్లు అట్ల వల్ల ఆ స్వీట్నెస్ పెరిగిపోద్ది. సో మనం పెంచుకున్న దానికి బయట అమ్మేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఒక కాయ కొనాలంటే మనకి 100 రూపీస్ అవుతుంది. ఒక్క ప్లాంట్ తెచ్చుకుంటే మనం దాని నుంచి ఎన్ని మొక్కలు చేసుకోవచ్చు. అందువల్ల ఏమీ లేదు, మీకు మొక్కలు పెంచే అలవాటు లేకపోయినా పర్వాలేదు. ఒక పెయింట్ డబ్బా పెట్టుకొని, లేదంటే ఒక గ్రో బ్యాగ్ పెట్టుకొని, లేకపోతే ఒక 100 రూపీస్ టబ్బులో ఒక్క మొక్క పెట్టుకోండి. డ్రాగన్ చక్కగా పోస్తాయి, కాయలు వస్తాయి. దీనికి పెద్దగా వాటర్ వచ్చేసి విధానం ఉండదు, ఏదో డాబా పాడైపోతుంది అన్న భయం ఉండదు. పెట్టుకోండి, బాగుంటుంది. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఆ పువ్వులు విచ్చుకున్నప్పుడే అసలు మనకి పైన వదిలిపెట్టి రావాలనే అనిపించదు. పాలినేషన్ అలా చేసుకోవాలి. పాలినేషన్ చేసుకుంటే మంచిది. అట్లా చేయాలి పాలినేషన్. ఎంత బాగున్నాయో చూడండి. ఒక 7 పువ్వుల వరకు వచ్చినాయి. రోజుకి 3 అలా అలా విచ్చుకున్నాయి. ఎంత చక్కగా మనకి హ్యాపీగా ఉంటుందండి. మనం ఎక్కువ ఏం పెట్టక్కర్లే, మన నీడ్స్ కోసం చిన్నగా మొదలు పెట్టుకుంటే అదే మనకు అలవాటు అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఫ్లవర్స్ చూసి మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం.